సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ది వినాయక టౌన్షిప్ ఘనంగా ప్రారంభించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టౌన్షిప్ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి శుభారంభం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్షిప్ యజమానులు ఆకుల సత్యనారాయణ, కాసాల ప్రవీణ్, ప్రసాద్ నరేంద్ర పాల్గొన్నారు. పెట్టేసేసావు తీర్థం చిట్టనా 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 వెళ్ళమ్మా స్వామి మరి ఈరోజు పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీ 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 యజమానులతోని ఉదయము గణపతి పూజ, పుణ్యావాచన, గోపూజ, తర్వాత మహాగణపతి అభిషేకము, తర్వాత హనుమంతునికి చందన లేపన పూజ, తర్వాత శతరుద్ర అభిషేచన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. మరి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్షంతో లోక కళ్యాణార్థము అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి సంకల్పంతో మరి యజమానులు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతోని వ్యాపార అభివృద్ధి జరిగి సుఖ సంతోషాలతోని ఉండాలని కోరుకుంటూ స్వామివారి పాదుకా పూజా కార్యక్రమము విశేషంగా జరిపించి మరి అందరికి కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఈ యొక్క యజమానులతో నిర్వహించడం జరిగింది. ఈరోజు శుభం భూయాలు. అందరికీ నమస్కారం. ఈరోజు బసవ కళ్యాణ్ పీఠాధీశ్వరులు పరివ్రాజకాచార్యులు శ్రీ శిష్యులు అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు అందాలని చెప్పి ఆయన కోరడం, ఈ కార్యక్రమానికి మంచి సహాయ సహకారాలు అందించి చాలా సమయం కేటాయించినందుకు స్వామివారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తజనానికి, ఆయన శిష్యులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ బృందావన్ ఈ మన ఏదైతే సిద్ధి వినాయక టౌన్షిప్ యొక్క వెంచర్ను అన్ని రకాలుగా మేము ఇక్కడ సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి నైపుణ్యంతో ఇల్లు కట్టుకునే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా ఉండేటట్టుగా మేము ఇక్కడ ప్లాట్లను అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆయన ఆశీస్సులు ఈరోజు పూజలు, రుద్రాభిషేకాలు, పుణ్యవచనం, గణపతి పూజ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మా శాంపంతులు గారి ఆధ్వర్యంలో, మరి అలాగే 15 మంది మరి మహానుభావులు, బ్రాహ్మణులు, పూజారులు మరి అందరూ కూడా రావడం, ఈ పూజను చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను సత్యనారాయణ గారివ్వండి, కాసాల ప్రవీణ్ గారు కానివ్వండి, దుర్గాప్రసాద్ గారు కానివ్వండి, నరేంద్ర గారు కానివ్వండి, యాగిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి వెంచర్ నడుస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు రేటు ఏమి చెప్తాను. చుగిపేటలో ఉన్నటువంటి మరి మా వెంచర్లో సిద్ధి వినాయక టౌన్షిప్ వెంచర్లో ఈరోజు ఆయన పాదసేవ కార్యక్రమం ఉండే, ఈ కార్యక్రమానికి ఆయన శిష్యులు, భక్తులు చాలామంది కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఆయన ఆశీస్సులతో మరి చుగిపేట అభివృద్ధి చెందాలి, ఆందోళన జోపేట మున్సిపల్ అనేది వ్యాపారపరంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మన వ్యాపారం అందరూ కూడా సంతోషంగా జరుపుకునేటట్టుగా ఉండాలి. అన్ని రకాలుగా మేము ఇక్కడ సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి నైపుణ్యంతో ఇల్లు కట్టుకునే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా ఉండేటట్టుగా మేము ఇక్కడ ప్లాట్ఫామ్ అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆయన ఆశీస్సులు ఈరోజు పూజలు, రుద్రాభిషేకాలు, పుణ్యవచనం, గణపతి పూజ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మా శాంపంతులు గారి ఆధ్వర్యంలో
మరి అలాగే 15 మంది మరి మహానుభావులు, బ్రాహ్మణులు, పూజారులు మరి అందరూ కూడా రావడం, ఈ పూజను చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను సత్యనారాయణ గారివ్వండి, కాసాల ప్రవీణ్ గారు కానివ్వండి, దుర్గాప్రసాద్ గారు కానివ్వండి, నరేంద్ర గారు కానివ్వండి, యాగిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి వెంచర్ నడుస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు రేటు ఏం చెప్పారు? సిద్ధి వినాయక టౌన్షిప్ వెంచర్లో మొత్తంగా 203 ప్లాట్స్ ఉన్నాయి. అన్నిటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ, అన్ని సిమెంట్ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకు, సోలార్ ఫెన్సింగ్. జోగిపేట పట్టణంలో మాకున్నంటే వసతులు ఏ పర్టికులర్ వెంచర్లు కూడా లేవని నేను హామీ ఇస్తున్నాను. సో ఈరోజు స్వామివారు రావటం వల్ల మాకు ఇవన్నీ విజయవంతంగా ముందుకెళ్తాయని ఆశిస్తున్నాను. యాక్చువల్లీ దామోదర్ పిలిచారు కదా, రాలేకపోయింది కదా, మళ్ళీ ఒకసారి